వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఫైర్ బ్రాండ్లా వ్యవహరించిన మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఏమయ్యారు? మధ్యలో కొద్ది కాలం ఆయనకి అనారోగ్య సమస్యలు వచ్చాయి, ఆసుపత్రి పాలయ్యారు, సర్జరీ జరిగింది, సర్జరీ కూడా విజయవంతమైంది, ఆయన తిరిగి కోలుకున్నారు, త్వరలోనే నియోజకవర్గంలో అడుగు పెడతారు అంటూ ప్రచారం అయితే సాగింది. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు, తన సొంత నియోజకవర్గం గుడివాడ వైపు కన్నెత్తి చూడడానికి కూడా సిద్ధపడలేదు. ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? ఎందుకని కనీసం కూడా తెర మీదకి రావడానికి వెనకాడుతున్నారు? తాజాగా ఆంధ్రప్రదేశ్లో వల్లభనేని వంశీ కొడాలి నానికి అత్యంత సన్నిహితుడు, తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయనకు వరుసగా కేసుల మీద కేసులు మెడకు చుట్టుకుంటున్నాయి. దాంతో నెలల తరబడి ఆయన జైలు వాసం గడపాల్సి వస్తుంది. ఇప్పటికే 2-3 కేసుల్లో బెయిల్ దక్కినప్పటికీ మరికొన్ని కేసులు ఆయన్ని వెంటాడుతున్నాయి. ఆయన ఇప్పటికే అనారోగ్యంతో సతమతమవుతున్నారు. దాదాపు 20 కిలోల బరువు కూడా తగ్గిపోయినట్టుగా ప్రచారం సాగుతుంది. తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో 2 రోజులకు ఒకసారైనా ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇలాంటి అనేక సమస్యలు వెంటాడుతున్నప్పటికీ కూటమి నేతలు మాత్రం వల్లభనేని వంశీని కరుణించడం లేదు. ఆయన బయటకు రావడానికి ఏ మాత్రం ససేమిరా అంటున్నారు. దాంతో కేసు మీద కేసు అన్నట్టుగా ఇప్పుడు వంశీని చుట్టుముడుతూ ఆయన అనేక రోజుల పాటు ఇంకా జైల్లోనే గడపాల్సి వస్తుందా అనేటువంటి అనుమానానికి ఆస్కారం ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సరిగ్గా ఇదే కొడాలి నానిలో ఆలోచన రేకెత్తిస్తున్నట్టు కనిపిస్తుంది, అనుమానానికి కారణమవుతున్నట్టు కనిపిస్తుంది. ఆయన ఆందోళనతో వెనకడుగు వేయడానికి ఇదే ప్రధాన కారణంగా అంతా భావించాల్సి వస్తుంది. తన మిత్రుడు, సన్నిహితుడు, ఆప్తుడు వల్లభనేని వంశీనే ఇంతకాలం పాటు వేధిస్తుంటే, ఇన్ని కేసులతో ఆయన్ని సతమతం చేస్తుంటే, ఒకవేళ నెక్స్ట్ నాకే ఇలాంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి సందేహాలు ఇప్పుడు కొడాలి నానిని చుట్టుముట్టినట్టుగా అంతా భావిస్తున్నారు. ఇలాంటి భయాందోళనల మధ్య ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి పలు దఫాలుగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. అనేక విషయాల మీద స్పందించడానికి కూడా ఆయన వెనకాడుతున్నట్టు కనిపిస్తుంది. ఆఖరికి మిత్రుడు వల్లభనేని వంశీ విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకోవడానికి వెనకాడుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితిని కొడాలి నాని ఏ రకంగా ఎదుర్కొంటారు? రేపు వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేస్తే ఆయన బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికైనా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఆయన మళ్ళీ తిరిగి పుంజుకుంటారు. మరి ఇప్పుడు వల్లభనేని వంశీ తర్వాత కొడాలి నానినే అదే రీతుల్లో జైల్లో పెట్టి, కేసులు పెట్టి, వేధించి అనేక కేసుల్లో ఆయన్ని పీటీ వారెంట్లు సహా ఇతర అనేక రూపాల్లో చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని కొడాలి నాని ఎదుర్కోగలరా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. ఎందుకంటే వల్లభనేని వంశీ కన్నా కొడాలి నాని అనారోగ్య సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటీవల ఆయనకి ఏకంగా ముంబైలో కూడా వైద్య సహాయం అందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ కొడాలి నానినే అనేటువంటి పరిస్థితి వస్తే గనక దాన్ని నాని ఏ రీతిన ఎదుర్కొంటారు, ఏ రీతిన న్యాయపరమైనటువంటి పోరాటాన్ని సిద్ధపడతారు, ఎంతకాలం ఆయన అలాంటి కారాగార వాసాన్ని ఎదుర్కోగలరు అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు. వల్లభనేని వంశీ తర్వాత కొడాలి నాని కనుక ఇలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం అది చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.